హరిహర వీర మల్లు అనేది పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియడ్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రం. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి మరియు ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రం, మొఘలుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే పనిని అప్పగించిన వీరమల్లు అనే ఒక కల్పిత బందిపోటు జీవితాన్ని చూపిస్తుంది. ఈ చిత్రంలో పంచమిగా నిధి అగర్వాల్, ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్, రోషనారాగా నర్గిస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నోరా ఫతేహి, సత్యరాజ్ మరియు ఇతర ప్రముఖ నటులు కూడా ఇందులో ఉన్నారు. ఎం. కీరవాణి సంగీతం అందించారు. మొదట ఒకే సినిమాగా ప్లాన్ చేయబడినప్పటికీ, ఇది 2 భాగాలుగా విడుదల కానున్నట్లు నిర్ధారించబడింది. హరిహర వీర మల్లు, పార్ట్ 1, స్వార్డ్ వర్సెస్ స్పిరిట్, మొదటి భాగం. కథాంశం: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో నెమలి సింహాసనం నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలనే లక్ష్యంతో ఉన్న వీరమల్లు అనే ఒక బందిపోటు చుట్టూ కథ తిరుగుతుంది. ఔరంగజేబు నిరంకుశత్వాన్ని, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేతను ఈ చిత్రం హైలైట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంచనాలు మరియు క్రేజ్: పవన్ కళ్యాణ్ తిరిగి రాక, 2023 తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పెద్ద సినిమా కావడంతో ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో నిర్మాణం: ఈ సినిమా అద్భుతమైన చారిత్రక యాక్షన్ డ్రామాగా, గొప్ప నిర్మాణ విలువలు మరియు యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతోంది. స్టార్ కాస్ట్: బాబీ డియోల్ మరియు నర్గిస్ ఫఖ్రీ వంటి బాలీవుడ్ నటుల ఉండటం సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ను పెంచుతుంది. నిర్మాణ జాప్యం, మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ నిబద్ధతలు వంటి వివిధ కారణాల వల్ల సినిమా అనేకసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ, నిర్మాతలు ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించారు. ప్రీ సేల్స్: ఈ సినిమా ఇప్పటికే గణనీయమైన ప్రీ సేల్స్ను నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రూపీ 10 కోట్లను దాటింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.